నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవతం నుండి ఒకటి 2 ముక్కలు చెప్పుకుందాం. నేనటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 12 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 13వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదానింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతో తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సుమచ్చాస్తనయా తృప్త పితృదేశకారిణః హయమన్వేషమాణాస్తే సమన్నా యఘనన్మహీం సమంతాన్ యఘనన్మహీం ప్రాగుదీచ్చాం దిశిహాయాం దదృశు కపిలాక్తికే ఏషనాజిహరశ్చౌర ఆస్తే మీరితలోచన. సగర చరిత్ర చెప్పుకున్నాం. అంటే సముద్రుడు అంటామే, ఆయన్ని సగరుడు అంటారు. గరం అంటే ఏమిటది? గరళం, విషం. ఈయన గరళం తిని కూడా చావల తల్లి గర్భంలో ఉన్నప్పుడు. బాహుక మహారాజు కొడుకు సవతులు విషం పెట్టారు ఆయన భార్యకి, అయినా కూడా చావలే ఆయన. అందుకోసం ఆయన్ని సగరుడు అన్నారు. అంటే చక్కగా జీర్ణించుకున్నవాడు విషయాన్ని కూడా. ఈ మహానుభావుడి చరిత్ర చెప్పుకున్నాం. సగరుడి యొక్క భార్య అయిన సుమతి యొక్క 60,000 మంది పుత్రులు బలగర్వితులై ఉన్నారు. వారు తండ్రి ఆజ్ఞను అనుసరించి యజ్ఞాశ్వం కోసం భూమండలం అంతా వెతికారు. వారికి ఎక్కడా కూడా అశ్వం జాడ తెలియలేదు. అప్పుడు వారు భూగర్భాన్ని అన్వేషించడం కోసం భూమిని తవ్వారు. ఇలా తవ్వుతూ ఉండగా ఈశాన్య దిశయందు రసాతలంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి సమీపంలో ఇంద్రునిచే ఉంచబడ్డ యజ్ఞాశ్వం వాళ్ల కంటపడింది. అప్పుడు ఆ 60,000 మంది యజ్ఞాశ్వాన్ని అపహరించిన దొంగ ఇతడే. కళ్ళు మూసుకొని దొంగ జపం చేస్తున్నాడు. ఈ పాపిని చంపండి చంపండి అని పలుకుతూ ఆయుధాలు పైకెత్తి ఆ ముని మీదకి దాడి చేశారు. ఇంతలో కపిల మహర్షి కళ్ళు తెరిచి హన్యతాం పాపాయితి షష్ఠి సహస్రణి ఉదాయుధ అభియురు ఉన్మిమేష తదా ముని స్వశరీరాగ్నినా తావన్మహేంద్ర హృతచేతస మహద్వ్యతిక్రమత భస్మసాద భవాన్ క్షణాత్. దేవేంద్రుని కారణంగా ఆ 60,000 మంది కూడా కళ్ళు తెరవంగానే భస్మైపోయారు. కపిల మహర్షి కళ్ళు తెరవంగానే. అందువల్ల వాడు తమ శరీరాన్ని నుండి పెళ్ళుపికిన అగ్నిజ్వాలకు వాళ్ళు భస్మైపోయారు. సాధువాదో ముని పోపభర్జిత నృపేంద్రపుత్ర ఇది సత్వధామని కథం తమో రోషమయం విభావ్యతే జగత్మిత్రాత్మనితే రజోపవ యస్సేరితా సాంఖ్యమయా దృఢేహనౌ యయా ముముక్షుస్తరతే దురత్యేం భవార్ణవం మృత్యుపదం విపశ్చిత పరాత్మభూతస్య కథం పృథగ్నతి. సగర మహారాజు యొక్క కుమారులు అలా భస్మం అయిపోయారు అని చెప్తారు కొందరు. అది సమంజసం కాదు. స్వయం కృతాపరాధం వల్లనే మృత్యుముఖానికి చేరారు అని కొందరు అంటారు. ఎందుకంటే కపిల మహర్షి సత్వగుణ సంపన్నుడు. ఆ మహాత్ముడు జగత్తునే పునీతం చేయగల ప్రతిభాశాలి. భూమికి సంబంధించిన ధూళి ఆకాశాన్ని చేరడం సంభవం కానట్లు తమో గుణాత్మకమైన రోషం ఆ సత్పురుషుణ్ణి అంటజారదు. ఎవరు చెప్తున్నారు ఇదంతా? సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు ఈ చరిత్ర అంతా కూడా. కపిల మహర్షి సాంఖ్యశాస్త్రం అనే దృఢమైన నావని ఈ లోకానికి ప్రసాదించిన వాడు.
దీని సహాయం చేత ముముక్షువులు ఎల్లరూ కూడా ఈ సంసార సముద్రాన్ని అలవోకగా దాటగలరు. కపిల మహాముని సర్వజ్ఞుడు, అంతేకాదు లోకానుగ్రహ కాంక్ష కలవాడు. అటువంటి మహాపురుషుడికి ఇతరు మిత్రుడు ఇతరు శత్రువుడు అనే భేదం ఎలా ఉంటుంది అంటున్నాడు సుఖ మహర్షి. రేపు మనం 13వ భాగం చెప్పుకున్నాం. 14వ భాగం రేపు చెప్పుకుందాం ఈ నవమ స్కందంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ శ్రీ సద్దానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతిలి తుమ్రా నిర్గుణ